అయితే సాక్షి అన్నది నా మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర పనుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 115:14 వచ్చిన. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానము, ఎవరైతే ఆయన యందు భద్రత కలిగి ఉంటారో ఆయన వారిను అభివృద్ధిపరిచి వృద్ధిపరిచే దేవుడు. కొంతమంది ఆలోచన ఉంటుంది, అయ్యో నేను దీవించబడతానా, నా జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా అంటే, నా కుమార్తె తండ్రి అయిన దేవుడు ఆయన స్వరూపం అది మనం తయారు చేస్తున్నప్పుడే ఆయన మనకు వాగ్దానం చేసినట్ట, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. అయితే ఎవరు ఫలభరితం అవ్వగలరు, వృద్ధి కలరు అంటే ఎవరైతే ఆయన యందు ఉంటారో, యెహోవా యందు భక్తి కల వారిని యెహోవాను వృద్ధి పొందించండి. ప్రియకుమార కుమార్తె, ఈ దినాన ప్రభు మనలను, మన కుటుంబస్తులను, మనకు ప్రతి దాన్ని ఆయన ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన ఆజ్ఞలు లోబడుతూ, ఆయన చెప్పిన మాటలకు లోబడుతూ, ఆయనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. దేవుని యొక్క వాక్యం నేను ప్రోత్సహిస్తున్నాను. ఎవరో నిన్ను ఆశించాలని కోరుకోవద్దు. ప్రభు యేసుక్రీస్తు సంసిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేస్తున్న ఒకటే, మనము ఆయన మాటకు లోబడి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, వారి జీవితంలో ఆశీర్వాదం లేదనుకున్నారేమో, ఆయన దీవించే దేవుడు, ఆయన లోబట్టకు సహాయం దయచేయండి. నీ మాటలకు విధేయత వారికి దయచేయండి. ఇదిగో నువ్వు చెప్పిన ప్రతి ఆజ్ఞలను అనుసరించుటకు నీ మార్గాలు సరళం చేయమని, నీ కృపాక్షేమాలతో నింపి బలపరచండి, స్థిరపరిచి నీ మహిమలో వర్ధలింపచేయమని, కోరుకున్న ప్రతి కోరికలు సిద్ధిపరిచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మకించి ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన బహుగా దీవించును గాక. ఆమేన్.